ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివ సంబంధమైనటువంటి విషయాలు మనం అనేకం చెప్పుకుంటున్నాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. ఈ ఛానల్ని వీక్షిస్తూ ఇవన్నీ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున పంచభూత లింగాలు, ఆ పంచభూత లింగాలలో భూతత్వాన్ని కలిగి ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబరనాథుడి యొక్క దేవాలయాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఏకాంబరేశ్వరుడు అని కూడా అంటుంటారు. తమిళం వాళ్ళు ఏకాంబరనాథ్ అని పిలుస్తారు ఇక్కడ ఉండేటటువంటి శివుణ్ణి. అలాగే కచ్చి ఏకాంబన్ తిరుక్కోయిల్ అని కూడా తమిళం వాళ్ళు పిలుస్తారు ఈ గుడిని. తిరుక్కోయిల్ అంటే గొప్ప గుడి అని అర్థం అన్నమాట. భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో పంచభూత లింగాలలో 4 లింగాలు అక్కడే ఉన్నాయి, ఒక్క వాయులింగం తప్ప. వాయులింగం మన అదృష్టం కొద్దీ మన రాష్ట్రం అయినటువంటి ఆంధ్రలో శ్రీకాళహస్తిలో ఉన్నది. జంబుకేశ్వరంలో జలలింగం ఉంది, అది తిరుచికి దగ్గర నదికి యువతల ఒడ్డున ఉండేదాన్ని జంబుకేశ్వరం అంటారు. అక్కడ జలతత్వంతో ఉండే లింగం ఉన్నది. భూతత్వంతో ఉండే లింగం కాంచీపురంలో ఉంది. అలాగే ఆకాశతత్వం, అదే చిదంబర రహస్యం అని మనం పిలుస్తాం, చిదంబరంలో ఉంది చిదంబరనాథుడు. అలాగే అగ్నితత్వంతో ఉండేటటువంటి లింగం తిరు అన్నామలై, అదే మనం అరుణాచలం అని పిలుస్తున్నాం తెలుగు వాళ్ళం, వాళ్ళు తిరు అన్నామలై అంటారు వాళ్ళు, అక్కడ ఉన్నది. కాబట్టి ఈ పంచభూత లింగాలలో ఈ రోజున భూతత్వానికి సంబంధించినటువంటి ఏకాంబరనాథుడి యొక్క దేవాలయం గురించి చెప్పుకుందాం. తమిళనాడులో కాంచీపురాన్ని 2 భాగాలుగా చేస్తారు. ఉత్తర కాంచీపురాన్ని శివ కంచి అని పిలుస్తారు, దక్షిణ కాంచీపురాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. విష్ణు కంచిలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయం అక్కడ ఉంటుంది. ఇక్కడ శివకంచికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఏకాంబరనాథుడి యొక్క గుడి, అలాగే కంచి మఠము, అలాగే చిత్రగుప్తుడి గుడి, అలాగే ఉలహళంద పెరుమాళ్ త్రివిక్రముడు ఆయన యొక్క గుడి. అసలు దేవాలయాలకి పెట్టింది పేరు ఈ కాంచీపురం. సరే, ఇక్కడ ఏక ఆమ్రేశ్వరుడు అసలు వాస్తవానికి. ఆమ్రము అంటే మామిడి, ఒకే ఒక్క మామిడి చెట్టు ఉంటుంది ఇక్కడ, దానికి 4 శాఖలు ఉంటాయి. 4 శాఖలకి 4 రుచులలో ఉండేటటువంటి మామిడి పళ్ళు కాస్తాయి అని ప్రసిద్ధి. అయితే మన వాళ్ళు అతి తెలివి ఎక్కువ కదా, భక్తులు ఆ చెట్టుని నాశనం చేసేసాం. ఇవాళ కేవలం ఆ కాండాన్ని మాత్రమే అద్దాల పెట్టిలో పెట్టి చూపిస్తున్నారు, వేరే చెట్టు మరొకటి నాటారు. వాస్తవానికి పరమేశ్వరుడు వెలిసినటువంటి లింగం వెలిసినటువంటి ప్రాంతం ఆ చెట్టు. అక్కడ పార్వతీదేవి పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. అది ఆ గుడి యొక్క తత్వం. అయితే ఈ గుడి ఎప్పుడు కట్టారు ఏమిటి అని ఆలోచిస్తే 7వ శతాబ్దంలో
తమిళుల యొక్క రచనల్లో గనక పరిశీలిస్తే ఈ దేవాలయం యొక్క ప్రాశస్యం మనకు తెలుస్తుంది. శివభక్తులని నాయనారులు అంటారు. 63 మంది నాయనారులు ఉన్నారు. ఆ 63 మంది నాయనారుల్లో పాడల్ పెట్రా అనేటువంటి నాయనారు యొక్క ప్రాశస్యాన్ని తెలిపేటటువంటి గుడి ఇది. ఈ ఆలయ సముదాయం సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద ఆలయాల్లో ఇదొకటి. ఇందులో 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాల నుంచి మనం ప్రవేశం చేయొచ్చు ఆలయంలోకి. ఒక్కొక్క గోపురానికి 11 అంతస్తులు ఉంటాయి. 192 మీటర్ల ఎత్తు ఉంటుంది ఒక్కొక్క గోపురం. అయితే దక్షిణం వైపు ఉన్నటువంటి గోపురం బాగా ఎత్తుగా ఉంటుంది, మిగతా 3 గోపురాల కంటే కూడా. అంటే ఎత్తైనటువంటి గోపురాలు కలిగినటువంటి ఆలయం ఈ కాంచీపురంలో ఇదే. ఇకపోతే విజయనగర సామ్రాజ్య అధినేతల యొక్క కాలంలో నిర్మాణం చేయబడినటువంటి 1000 స్తంభాల మందిరం కూడా ఈ ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో ఉదయం 3:30 నుంచి పూజలు జరుగుతూనే ఉంటాయి. రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. అలాగే 12 వార్షిక పండుగలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. తమిళుల మాసాలు వేరు, మన మాసాలు వేరు. పంగుణి మాసం అంటారు వాళ్ళు. ఆ పంగుణి మాసంలో సుమారుగా మార్చి ఏప్రిల్లో వస్తుంది. 13 రోజుల పాటు జరుపుకునేటువంటి పంగుణి ఉధిరం అనేటువంటి పండుగ అత్యంత ప్రముఖమైనటువంటి పండుగ ఇక్కడ జరిగేది. ప్రస్తుతం ఉండేటటువంటి ఈ నిర్మాణాలు 9వ శతాబ్దంలో చోళ రాజవంశీకుల సమయంలో నిర్మాణం జరిగింది. అయితే ఆ తరువాత విస్తరణలు విజయనగర సామ్రాజ్య పరిపాలకులు చేశారు. అంటే సుమారుగా 1500 చిల్లర సంవత్సరాలు. ఈ ఆలయాన్ని ప్రస్తుతం తమిళనాడు ఎండోమెంట్ డిపార్ట్మెంటు నిర్వహిస్తూ ఉంటుంది. అత్యంత ప్రముఖ పర్యాటక క్షేత్రాల్లో ఇదొకటి అన్నమాట. అసలు ఈ ఆలయం యొక్క ప్రాశస్యం పురాణ ప్రకారం ఏమిటి అని ఆలోచిస్తే, శంకరుడి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఒకసారి వేగవతి నది దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్టు కింద తపస్సు చేసి తాను చేసినటువంటి పాపం నుండి విముక్తి పొందాలి అనుకున్నది. ఏమిటి ఆమె చేసిన పాపం అంటే, అమ్మవారు ఒకానొకప్పుడు వేళాకోళానికి శంకరుడి యొక్క 2 నేత్రాలు మూసేసింది. స్వామి నేత్రాలు గనక మూసేస్తే లోకం అంధకారం అయిపోతుంది. అప్పుడు స్వామి 3వ కన్ను తెరిచాట. దానివల్ల కొంత అగ్ని ఉద్భవించి లోకాలకి ఉపద్రవం ఏర్పడింది. తన తప్పును గ్రహించినటువంటి అమ్మవారు తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది. అది కాంచీపురానికి వచ్చింది. గౌతమ మహర్షి కూడా ఈ ప్రాంతంలోనే ఆనాడు ఆశ్రమం పెట్టుకొని ఉండేవాట. అయితే అమ్మవారి యొక్క భక్తిని పరీక్షించడానికి శివుడు అగ్నిని పంపించాడు అమ్మవారి మీదకి. ఇదంతా లేలండి. అమ్మవారు విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఎందుకని? పద్మనాభ సహోదరి కదా ఆమె. విష్ణువు చంద్రుడిని పట్టుకొని వచ్చాడు. చంద్రుడు తన యొక్క చల్లటి కిరణాలని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చల్లబరిచేశాడు. అప్పుడు శివుడు మళ్ళీ గంగా నదిని పార్వతీదేవి యొక్క తపస్సుకి భగ్నం కలిగించడానికి పంపించాడు. గంగమ్మని, తన నెత్తిన ఉండే గంగను పంపించాడు. అయితే హిమవంతుడి యొక్క పెద్ద కూతురు పార్వతీమాత, పెద్ద కూతురు గంగా నది, చిన్న కూతురు పార్వతీమాత. అందువల్ల వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు కదా. అందుకని
పార్వతీదేవికి ఎటువంటి హాని తలపెట్టకూడదని పార్వతీదేవి తనకి సోదరి అవుతుంది ఎప్పుడు, అందుకని శంకరుణ్ణి ఒప్పించింది గంగమ్మ. చూసారా? అప్పుడు శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీమాత ఇసుకతోటి ఒక లింగాన్ని తయారు చేసింది. సికత అంటే ఇసుక, సికతతోటి తయారు చేసింది కాబట్టి సైకత లింగము అంటారు. ఆ ఇసుకతో లింగాన్ని తయారు చేసి అమ్మవారు శంకరుడిని అభిషేకించింది. చివరికి శంకరుడు ఆమె ముందు ఏకాంబరనాథుడుగా, మామిడి చెట్టు ప్రభువుగా దర్శనమిచ్చాడు. మరొక పురాణ గాథ ప్రకారం పార్వతీమాత చెట్టు కింద ఆమె ఒక పృథ్వీలింగాన్ని, పార్థివలింగం, ఇప్పటికీ కూడా అటువంటి లింగమే, సైకత లింగమే పూజలు అందుకుంటుంది. అక్కడ శివుణ్ణి పూజించింది. పురాణాల ప్రకారం ఆ వేగావతి నది పొంగి ప్రవహించింది. అమ్మవారు తయారు చేసుకున్నటువంటి శివలింగాన్ని ముంచెత్తుతుందని బెదిరించింది. వేగవతి నది. అప్పుడు కామాక్షిదేవిగా పార్వతీమాత ఆ సైకత లింగాన్ని ఆలింగనం చేసుకుంది. ఆ నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోకుండా చేయటం కోసం. అప్పుడు ప్రత్యక్షంగా వ్యక్తమైనటువంటి గుర్తుగా శంకరుడు అక్కడ కనిపించాడు. ఆమెని స్పర్శించాడు, వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడ తమిళంలో తజువా కుళాయింధార్ అంటారు. అంటే ఆమె యొక్క ఆలింగనంలో ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడు అని పిలుస్తారు తమిళులు. అందుకనే ఇప్పటికీ పార్వతీ పరమేశ్వరులు నూతన వధూవరులుగా అక్కడ మనకి దర్శనమిస్తారు. తిరుకురుప్పు తొండ నాయనార్ అనేటువంటి శివభక్తుడు ఆలయం దగ్గర బట్టలు ఉతుక్కునేవాడు. అతడు శైవుల అందరి బట్టలు ఉతికేవాట. శివభక్తుల యొక్క బట్టలు ఉతుకుతూ ఉండేవాడు. అటువంటి వాడి దగ్గరికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా కనిపించాడు. నాయనా, తెల్లవారకు ముందే నువ్వు బట్టలు ఉతుక్కో అని చెప్పాడు. ఆ మాట విని అది నిజమేననుకొని మోసపోయినట్ట ఆ నాయనారు. అదే సమయంలో శివుడు మేఘావృతమైనటువంటి సాయంకాలంగా తయారు చేశాడు. చూడండి, వర్షం కురిపించేటట్టు చేస్తున్నాడు. సాయంత్రం అవుతున్నది. గమనించేటటువంటి ఆ నాయనారు నిరాశతోటి తన యొక్క శిరస్సును ఒక రాయిలో కొట్టుకున్నట్టు. అప్పుడు భగవంతుడు దయామయుడు కదా, పరీక్ష పెడతాడంతే. తన నిజ రూపంలో కనిపించి తన భక్తుల్ని ఆశీర్వదించాడు. ఇక ఈ దేవాలయ చరిత్ర గనక చూస్తే, విశాలమైనటువంటి ఈ ఆలయం భారతదేశంలో అత్యంత పురాతనమైంది. పురావస్తు శాస్త్ర పరిశోధకుల ప్రకారం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లోనే ఈ దేవాలయం ఉనికి ఉన్నది అని చెబుతున్నారు. అలాగే ఈ ఆలయం 300 BC బిఫోర్ క్రైస్ట్ మణిమేఘలై వంటి తమిళుల యొక్క సాహిత్యంలో కూడా ప్రస్తావన చేశారు. అయితే మొట్టమొదట ఆలయాన్ని పల్లవులు నిర్మించారు. ఇది క్రీస్తు తర్వాత ఈ శతాబ్దాల్లో. అప్పుడు ఉన్న నిర్మాణాన్ని ఆ తరువాత చోళరాజులు కూల్చిపారేసి పునర్నిర్మాణం చేశారు. 10వ శతాబ్దపు సాధువు ఆదిశంకరాచార్యులు, శంకర భగవత్పాదులు స్థానిక పాలకుల సహాయంతో ఈ కాంచీపురాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేశాడు. కామాక్షి అమ్మవారి ఆలయం, వరదరాజు పెరుమాళ్ ఆలయంతో పాటు
ఈ ఆలయ విస్తరణను కూడా చేయించారు శంకర భగవత్పాదులు. ఆ తరువాత రాయల కాలంలో అచ్యుతరాయలు చేసినటువంటి గ్రామాల సంఖ్యని దానం ఇవ్వడం కోసం 1532 సంవత్సరంలో కొన్ని శాసనాలని మనం ఇప్పటికీ చూడొచ్చు. వీర నరసింగరాయ సాళువ నాయకుడు వరదరాజస్వామి యొక్క ఆలయం కంటే కూడా ఏకాంబరనాథుడి ఆలయానికి ఎక్కువ భూములు ఇచ్చాడు. తద్వారా రాజుగారి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించాడు అతను. 2 దేవాలయాలకి సమానంగా ఇవ్వాలి అనేటువంటి సూచనకి విరుద్ధంగా చేశాడు. ఇది విన్నటువంటి అచ్యుతరాయలు ఆ తర్వాత 2 దేవాలయాలకి సమానంగా భూములను పంపిణీ చేశాడు. ఎందుకని? రాజుగారు చెప్పింది వినాల్సిందిగా కింద ఉండేవాడు. శ్రీకృష్ణ దేవరాయలు 1509, 1529 సుమారు 20 ఏళ్ల కాలంలో నిర్మించినటువంటి 11 అంతస్తుల దక్షిణ గోపురం 57 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 15వ శతాబ్దంలో ఈ విజయనగర సామ్రాజ్య అధినేతలు కూడా ఈ ఆలయానికి అనేకమైనటువంటి విరాళాలు ఇచ్చారు. వస్తు రూపేణ, ఆభరణాల రూపేణ ఇచ్చారన్నమాట. ఇక్కడ దేవాలయంలో ఆర్కిటెక్చర్, నిర్మాణ చాతుర్యం ఎలా ఉంటుంది అంటే, ఈ ఆలయం సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పుకున్నాం కదా. 59 మీటర్ల ఎత్తులో గోపురాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అలాగే 1000 స్తంభాలతో కూడినటువంటి ఒక పెద్ద మంటపం కూడా ఉంది ఇందులో. గర్భాలయంలో శివుడు మరియు పార్వతీదేవి కలిసి కూర్చున్నటువంటి చిత్రంతో పాటుగా అక్కడ ఒక లింగం కూడా ఉంటుంది. అది సైకత లింగం. అయితే బంగారపు పూత పూసినటువంటి ఈ లింగం వరదలు వస్తున్నటువంటి వేగవతి నది నుండి పార్వతీమాత లింగాన్ని కాపాడటం కోసం ఆ లింగాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి కథ కూడా మనకి ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే ఆలయం యొక్క మొదటి ఆవరణ చుట్టూతా 63 నాయనార్ల యొక్క గ్రానైట్ విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయం లోపల ఆవరణంలో శివలింగం యొక్క శ్రేణిలో అలంకరించబడింది. వాటిల్లో ఒకటి 1008 లింగాలతో చెక్కబడినటువంటి సహస్రలింగం కనపడుతుంది. ఒకే లింగంలో చిన్న చిన్న లింగాలు 1008 ఉంటాయి. కాంచీపురంలో ఉండే అన్ని ఇతర దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయ సముదాయంలో కూడా పార్వతీమాతకి ప్రత్యేకమైనటువంటి మందిరం లేదు. ఎందుకని? ఆ దగ్గరలోనే కామాక్షి అమ్మవారికి ఒక దేవాలయం విడిగా ఉన్నది. గర్భాలయంలో ఆ లింగం వెనకాల శివుడు, పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఒక చిత్రం అక్కడ బొమ్మ వేయబడి ఉంటుంది. ఇది. ఇకపోతే ఈ ఆలయంలో నటరాజస్వామికి ప్రత్యేకమైన మందిరం ఉన్నది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి వృక్షం మామిడి చెట్టు 3500 సంవత్సరాలకి క్రితంది అని నమ్ముతారు ప్రజలు. దీనికి 4 కొమ్మలకి 4 రకాల రుచులతో పండ్లు కాస్తాయి అని కూడా చెప్తారు భక్తులు. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఉండేటటువంటి 5 ప్రధాన అంశాల నుంచి వచ్చినాయని కదా మనం చెప్పుకున్నాం. మన శరీరం కూడా పాంచభౌతికమే. భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని అంటే 5 భూతములు, అంటే 5 అంశాలు. ఈ ఆలయాలన్నీ కూడా మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఈ పంచభూత లింగాలు 5 కూడా. కాకపోతే వీటిల్లో 4 తమిళనాడులో ఉంటే ఆంధ్రలో 1 ఉన్నదని మనం చెప్పుకున్నాం ఇందాక. శివుడు పృథ్వీలింగ రూపంలో తనను తాను వ్యక్తీకరించుకున్నాడు అని చెప్తారు ఇక్కడ భక్తులు.
పురాణాలు కూడా అదే చెబుతున్నాయి. తనకు తాను వెలిశాడు, ఎవరూ తయారు చేసి పెట్టింది కాదు. అంటే అమ్మవారే తానే ఇసుకతోటి తయారు చేసి లింగాన్ని పూజించుకున్నది. ఇకపోతే 7వ శతాబ్దంలో తమిళ కవి ఒక ఆయన ఉన్నాడు, తిరుజ్ఞాన సంబంధర్ అని. ఆయన రచించినటువంటి శ్లోకాల్లో ఈ ఏకాంబరనాథుణ్ణి ఆయన ధ్యానించాడు, ఆయన స్తోత్రం చేశాడు. 10 శ్లోకాలతోటి ఈ ఏకాంబరనాథుణ్ణి ఆయన పూజించాడు. ఇకపోతే 9వ శతాబ్దంలో ఉండేటటువంటి తమిళ సాధువు కవి అయినటువంటి మాణిక్యవాసగర్ తన రచనల్లో ఈ ఏకాంబరనాథుణ్ణి స్తోత్రం చేశాడు. అందువల్ల ఈ ఆలయాన్ని 4 శైవ కవులు చక్కగా స్తోత్రం చేశారు కాబట్టి ఆ 4 కూడా ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం. కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులలో ఒకరైనటువంటి ప్రముఖ వాగ్గేయకారకుడు కాంచీ కోటయ్యప్ప నాయక్, ఆయన కూడా కొన్ని శ్లోకాలు రచించి ఈ స్వామిని స్తోత్రం చేశాడు. అందుకని ఆయన్ను కూడా పూజిస్తారు. ఇక్కడ జరిగేటటువంటి పూజలు, వీటి వివరాలు గనక ఆలోచిస్తే తమిళనాడులో ఉన్న ఇతర శివాలయాల మాదిరిగానే పూజారులు బ్రాహ్మణ ఉపకులమైనటువంటి శైవ సమాజానికి చెందిన వాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఆలయ ఆచారాలు రోజుకి 6 సార్లు పూజలు ఉంటాయి, షట్కాల పూజలు. ఉదయం 5:30 ఉషక్కాల పూజ, 8 గంటలకు కలశ శాంతి, ఉదయం 10 గంటలకి ఉచ్చికాలం, సాయంత్రం 6 గంటలకి సాయరక్షయ్య అంటారు, రాత్రి 8 గంటలకి ఇరందకాలం, రాత్రి 10 గంటలకి అర్ధజామం. ప్రతి ఆచారానికి 4 దశలు ఉంటాయి. అంటే అభిషేకం, పవిత్ర స్నానం స్వామికి, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత స్వామికి నైవేద్యం, ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం, ఆ తర్వాత దీపారాధన, అంటే దీపాలను వెలిగించి స్వామి చుట్టూ తిప్పుతూ ఊపుతారు. ఇది ఇసుకతో తయారు చేసిన లింగం కాబట్టి అన్ని అభ్యంగన ప్రక్రియలు పీఠానికి మాత్రమే జరిపిస్తారు. ఎందుకని? లింగం దెబ్బతినకూడదు కాబట్టి. అలాగే నాదస్వరాన్ని ఇక్కడ విద్వాంసులు ఎప్పుడు మోగిస్తూ ఉంటారు. పూజారులు వేదాలలోని మతపరమైనటువంటి చక్కటి మంత్రాలు చదవటం, ఆలయ స్తంభం ముందు భక్తులు సాష్టాంగ నమస్కారం చేయటం ఇక్కడ ఆచారంగా ఉంటుంది. సోమవారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో ప్రదోష కాలంలో అద్భుతంగా పూజలు జరుగుతాయి. అలాగే అమావాస్య రోజు, కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజు, పౌర్ణమి రోజు, అలాగే మాస శివరాత్రి రోజు అద్భుతంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఏడాది పొడుగునా డజన్ల కొద్దీ పండుగలు జరుపుతారు. వీటిల్లో ముఖ్యమైనది పంగుని. అంటే మనం ఫాల్గుణ మాసం అంటాం కదా, వాళ్ళు పంగుని అంటారు. మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తుంది. మార్చిలో ఒక 15 రోజులు, ఏప్రిల్లో ఒక 15 రోజులు. అంటే తమిళుల యొక్క ఉగాదికి ముందు 15 రోజులు అన్నమాట. కళ్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది అన్నమాట. ఈ పండగ కాంచీపురంలో అన్ని ఆలయ పండుగలలో కూడా అత్యంత ప్రాచుర్యం, ప్రాధాన్యత ఉన్నది. 10 రోజుల్లో ఆలయ ప్రధాన దేవతల యొక్క ఉత్సవ మూర్తులని ఆలయ వీధుల వెంట చక్కగా ఊరేగింపు చేస్తారు. 5వ రోజు ఉదయం పూట ఏకాంబరనాథుడి యొక్క వెండి పర్వతం, అలాగే నందీశ్వరుడి మీద సాయంత్రం పూట, ఆ తర్వాత రావణాసురుడి యొక్క వాహనం మీద ఊరేగింపుగా తీసుకువెళ్తారు. 6వ రోజు ఉదయం పూట 63
నాయనార్లని వాళ్ళ యొక్క ఉత్సవ మూర్తులు ఉంటాయి, పంచలోహ విగ్రహాలు, ఊరేగింపుగా తీసుకువెళతారు. సాయంత్రం పూట ఏకాంబరనాథుడి యొక్క వెండి రథోత్సవం మీద ఊరేగింపుగా తీసుకువెళతారు. 9వ రోజున వెండి మానవుడి యొక్క సేవ నిర్వహిస్తారు. ముగింపు రోజున ఏకాంబరేశ్వరుడి యొక్క వివాహం జరిగినప్పుడు కళ్యాణోత్సవం పార్వతీ పరమేశ్వరులకి జరుగుతుంది. పగటిపూట చాలా మంది పెళ్లి కానటువంటి వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి దేవతలతో పాటు వారి యొక్క కులంతో సంబంధం లేకుండా ఇక్కడ వివాహాలు చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తారు, దర్శనం కూడా చేసుకుంటారు. అటువంటి ఏకాంబరనాథుణ్ణి మనం కూడా దర్శించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక మాసంలో పంచభూత లింగాల్లో ఒక్క లింగాన్నైనా మనం దర్శించుకుంటే మన జన్మలు ధన్యమైపోతాయి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.